प्रभु के नाम की महिमा हो। इस तरह जनरल सेक्रेटरी साहब आगे आकर के ऑफरिंग के लिए अभी तक जो कुछ प्रोग्राम हुआ सारे प्रोग्राम्स के लिए और आगे परमेश्वर का दास के लिए और वचन के लिए प्रार्थना करें। आइए हम खुदा का अपने सरों को झुकाएंगे, आगे बढ़ते रहते हुए अपने जीवित इसी तरह हाथ परमेश्वर को याद करेंगे। हालेलुया 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 हालेलुया। धन्यवाद 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 सर्वशक्तिमान परमेश्वर यीशु मसीह नासरी आज की समय प्रभु की आपकी उपस्थिति में आपके कीर्तन करने के लिए आपके महिमा करने के लिए प्रभु ने एकत्रित हुआ है। प्रभु आए वो आदेश को आशीषित करे और पिता परमेश्वर यीशु मसीह नासरी जो है जो है जो सर्वशक्तिमान और खुदा की छांव के लिए और मुझे परमेश्वर से रात के समय प्रभु आपके नाम के लिए प्रभु अभिषेक करे। मस्सर करता सुनने वाले समझने वाले बुद्धि सबको प्रदान करे। बोलने वाले जब बनाओ आओ प्रभु जी इस मौत के साथ प्रार्थना प्रभु जी प्रभु यीशु मसीह के सनातनी नाम से बताया जाए इसी बताया प्रभु जी बहुत धन्यवाद के साथ वही हमारा देते हुए नीति प्रार्थना खुदा यीशु मसीह के साथ को उसी से मांगते हैं। दया से कबूल कर यीशु मसीह का पवित्र और बेटे नाम से मांगते हैं। आमीन। సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సమయం చాలా ఎక్కువ ఉండగా మరి దైవజనులు వారి సమయం తీసుకొని మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం। దైవజనులు సమాజంలోకి అందరూ స్వాగతం వాక్యంలోకి అదే గారు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక। రైట్, శ్రేష్టమైన సమయంలో ఫ్లోక్ ఆఫ్ గాడ్ ప్రైజ్ హౌస్ అంటే ఈ సహవాసాన్ని దేవుడు ప్రేమించి మరొక సంవత్సరాన్ని దయా కిరీటాన్ని సహవాసానికి ఇచ్చిన కారణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి సహవాసము సంతోషిస్తూ మరి దైవజనులను ఆత్మీయులను సంఘస్థులను ఆహ్వానిస్తూ इस कलीसिया के साथ में आनंद करते हुए और आप सभी को भी आज मैं स्वागत करता हूं। మరి అందులో భాగంగా నేను ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను కూడా ఆహ్వానించినటువంటి కారణాన్ని బట్టి సంఘానికి ముఖ్యంగా మరి దైవజనులైనటువంటి దిల్లీరావు గారికి వారి కుటుంబానికి ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను। निमंत्रण दिए और इस तरह मुझे यहाँ पर बुलाने के लिए कलीसिया को और पास्टर जी के पूरे परिवार को मैं बहुत धन्यवाद करता हूँ। మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల సమూహము మరి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను। మరి సహవాసము మరిన్ని ఆత్మల రక్షణలో ఆత్మల పోషింపబడుటలో కొండ మీద పట్టణం వలె మరి వాక్యాన్ని మరి ప్రాంతంలో వెదజల్లాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను। మరి శ్రేష్టమైన సమయంలో ఎంతో వ్యయ ప్రయాసంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలో ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు వాక్యం వైపు దృష్టించాలని
ప్రేమపూర్వకంగా और కోరుచున్నాను. बहुत प्रयास के साथ जो आयोजित किया गया है इस आराधना में आए हुए आप सभी को मैं यहाँ पर एक निवेदन करना चाहता हूँ कि वचन की ओर ध्यान लगाएं, थोड़ी देर वचन की ओर हम अपना काम दें। దినవృత్తాంతాలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు నేను చదువుతున్నాను. दूसरी इतिहास की पुस्तक अध्याय नंबर 5 11 నుంచి 14 వరకు. 11वीं आयत से लेकर के 14 आयत तक मैं पढ़ता हूँ। दूसरी इतिहास की पुस्तक अध्याय नंबर 5 11वीं आयत से लेकर के 14 आयत तक मैं पढ़ता हूँ। యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునిరి. ఆసాపు, యామోను, యెదూతునులు సంబంధమైన వారు, వారి కుమారులను, సహోదరులు, సంబంధికులు, పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకుని తాళములను, తంబురులను, సితారా చేత పట్టుకుని బలిపీఠము తూర్పు నట్టుకు నిలిచిరి. వారితో కూడా బోరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరల ఊదు వారు పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బూరలతో తాళముతో వాయిద్యములు కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండనని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకుని సేవ చేయుట యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. రైట్, దయచేసి ఈ చదవబడిన విషయాల్లో దేవుని మందిరము, మేఘము, తేజస్సు, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. और यहाँ पर पढ़ा हुआ परमेश्वर की इस पुस्तक में से, इस आयतों में से परमेश्वर का मेघ और उनका मंदिर और उनकी महिमा, इन बातों को याद रखें। ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారో నాకు చేయదు చూపించండి. यहाँ पर बैठे हुए कितने लोगों को, आप यहाँ पर बैठे हुए में से कितने लोग प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता के रूप में ग्रहण किए हैं? अपने हाथ दिखाइए। ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడబోతున్నారు. आज रात के समय पर प्रभु आपसे बातचीत करने जा रहे हैं। మీ హృదయాలను తెరిచి పట్టుకున్నట్లయితే अगर आप अपनी हृदय की दरवाजे को खोल के बैठेंगे పరిశుద్ధాత్మ మీ హృదయంలో ప్రమరింపబడుతుంది. तो पवित्र आत्मा आपके जीवन में बरसने वाले हैं। 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ భూమి మీదకి శరీర రీతిగా వచ్చారు. 2000 साल पहले प्रभु यीशु मसीह शारीरिक रूप से इस धरती पर उतर कर आए थे। మానవాళిని రక్షించడానికి అవసరమైనటువంటి సువార్త వ్యాప్తి జరుగుతూనే ఉంది. और हर एक इंसान को बचाने की यात्रा अब तक चलती हुई आ रही है। సంఘాలకు కొరత లేదు, और कलीसियों की कोई कमी नहीं है, దైవజనులకు కొరత లేదు, और प्रभु की दासों का भी कोई कमी नहीं है, విశ్వాసులకు కొరత లేదు. विश्वासियों का भी कमी नहीं है। ప్రభు మాటలు గుర్తు తెచ్చుకుంటే परमेश्वर के वचन को स्मरण करेंगे కోత విస్తారమే గాని तो खेत पक चुके हैं, పనివారు కొద్దిమై ఉన్నారు. परंतु मजदूर थोड़े हैं। సంఘములలో తేజో మహిమ కావాలి. और कलीसियों में उनकी महिमा की जरूरत है। క్రైస్తవ కుటుంబాల్లో ఉజ్జీవము కావాలి. उनके घरों में परमेश्वर की जागृति चाहिए। వ్యక్తిగత జీవితాలు పరిశుద్ధాత్మతో నింపబడాలి. हरेकों की व्यक्तिगत जीवन भी पवित्र आत्मा से उभारना चाहिए। దేవుని కృపను బట్టి ఇదిగో దైవజనులు ప్రార్థన బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సహవాసము మరొక వత్సరములోనికి వెళుతుండగా परमेश्वर की अनुग्रह से और परमेश्वर की दासों की प्रार्थना से किया गया इस सभा या तो इस कलीसिया की एक और साल प्रभु शुरू करने जा रहे हैं। ఈ సంఘానికే గాని ఏ సంఘానికైనా, నేనున్న సంఘానికైనా ఇప్పుడు కావలసినది తేజో మహిమతో నింపబడినటువంటి సహవాసాలు కావాలి. ये कलीसिया क्यों ना हो, मेरा कलीसिया क्यों ना हो, कोई भी कलीसिया हो, आज के समय में परमेश्वर की महिमा हर एक कलीसिया में भरना चाहिए। తేజో మహిమ నింపబడినటువంటి ఆ సంఘాలు అనుసరించినటువంటి విధానం ఏంటో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. महिमा से भरा हुआ कलीसियाओं के रीति आज हम देखने वाले हैं। కొన్నిసార్లు సంఘముగా మన ప్రయత్నాలు ఎందుకు ఫలించట్లేదు? कई बार कलीसियाओं के इस ग्रुप में खड़े हुए हम करने वाले हर एक काम सफल नहीं होते। రక్షింపబడినటువంటి ఎంతమంది మనం ఎక్కడున్నా ఇంకను రక్షింపబడని వారు ఇంకా బయట ఎందుకున్నారు? उद्धार को पाए हुए लोग यहाँ पर बैठे हुए हैं, फिर भी उद्धार के बिना
बहुत लोग बाहर घूम रहे हैं। అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయములో అక్కడ జరిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి 3000 మంది ఎందుకు రక్షింపబడ్డారు? प्रेरितों की पुस्तक दूसरे अध्याय में पवित्र आत्मा की काम वहां पर होने से 3000 लोग एक दम से कैसे उद्धार हो पाए? సంఘమానికి కావాల్సింది ఆధునిక పోకడలు కాదు. आज तुम्हें स्मरण करना चाहिए कि आज के समय में मॉडर्न रीति से हमें चलना नहीं है। సంఘమానికి కావాల్సింది టెక్నాలజీ కాదు. टेक्नोलॉजी की कोई जरूरत नहीं है कलीसिया को। సంఘమానికి కావాల్సింది ధనము కాదు. धन से कोई मतलब नहीं है कलीसिया को। పాపులారిటీ కాదు. पॉपुलैरिटी की या फेमस की कोई जरूरत नहीं है। సంఘమా తేజో మహిమతో నింపబడిన రోజు. कलीसिया का महिमा से भर जाता है। ఆశ్చర్య కార్యములు నీ సంఘములో జరుగుతాయి. आश्चर्य कर्मों को परमेश्वर अपनी कलीसिया में పరిశుద్ధాత్మ నిన్ను తాకిన రోజు, पवित्र आत्मा जब तुम्हें छूएगा, వెలిగింపబడిన నీవు उस दिन जब पवित्र आत्मा से जले हुए तुम అనేకులను వెలిగించటానికి నీ ఒక బలమైనటువంటి దేవుని చేతిలో సాధనముగా దేవుడు మార్చుకుంటున్నాడు. एक चिराग के समान परमेश्वर के हाथ में हथियार के समान और तुम्हें लेकर आने के लिए तुम्हें इस्तेमाल करेंगे। ఈ తేజో మహిమ మేఘము నిండక మునుపు వారు చేసిన కార్యాలను మనం చూసినట్లయితే और इस महिमा से भरा हुआ मेघ से पहले अगर उनके कामों को देखेंगे वचन में, వారు అనుసరించిన విధానమే उनकी रीति जो था, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయములో వారు అనుసరించిన విధానమే जो प्रेरितों की पुस्तक दूसरी अध्याय में लिखी हुई रीति था। బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా నూతన పోకడలు కనుగొనమనలేదు గాని దేవుని వాక్యాన్ని అనుసరించి వారుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. तो कलीसिया बाइबल के वचन में कभी भी इसकी और उसकी रीति रिवाजों के पीछे चलने के लिए नहीं कहा गया, परंतु प्रभु की वचन के अनुसार चलने के लिए हुक्म दिया गया है। దాన్నే మాదిరి లేక ప్యాటర్న్ అన్నారు. तो उसे एक उदाहरण या तो पैटर्न कहते हैं। నోవహాను ఓడ తయారు చేయనప్పుడు ఈ మాదిరిని అనుసరించి ఈ రంగులను, ఈ కర్రను, ఈ మాదిరిని, ఈ కొలతలను ఉపయోగించి నువ్వు తయారు చేసినట్లయితే నువ్వు రక్షింపబడతావు. नूह से कहा गया रीति से एक नाव के हिसाब से या एक रंग के हिसाब से, एक लकड़ी के हिसाब से नाव को बनाया जाएगा, तभी लोग उद्धार को पाएंगे। ఉజ్జీవము కొరకు, తేజో మహిమ కొరకు కొత్త విధానం వద్దు. ఆదిమ సంఘము అనుసరించిన విధానం వైపు ఒకసారి చూద్దాం. जागृति के लिए कलीसिया में एक नया रीति से हमें चलने की कोई जरूरत नहीं, परंतु बाइबल में लिखी हुई रीति के अनुसार चलना काफी है। ఈ రోజు చదవబడినటువంటి లేఖనములో 5 విషయాలను మీతో నేను మాట్లాడబోతున్నా. आज वचन में लिखी हुई बातों में से 5 बातों के बारे में मैं आपसे कहने जा रहा हूँ। తేజో మహిమ పరిశుద్ధాత్మ అభిషేకము వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఎలాగో పొందుకోవాలో పరిశుద్ధాత్ముడు ఈ రోజు బయలుపరచబోతున్నారు. पहली बात, महिमा से भरा हुआ मेघ की अनुभव अपने और अपने कलीसिया के जीवन में कैसे अनुभव करना है, उसके बारे में आज हम जानने वाले हैं। మూల వాక్యంలోకి వద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో तो हम फिर एक बार वचन की ओर हम आगे बढ़ेंगे। दूसरी इतिहास की पुस्तक 5वां अध्याय और 11वीं आयत को। తరువాత యెహోవా నిబంధన మందసము సియోనును దావీదు పురములో తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీలు పెద్దలు, ఇశ్రాయేలీలు వంశపు అధికారులు, గోత్రము పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. तो लिखा है सभी लेवियों को और अगुवाओं को यरूशलेम में इकट्ठे किए गए थे। జాగ్రత్తగా వినండి. పెద్దలు గోత్ర పెద్దలు అక్కడికి వచ్చారు. अगुवे और गोत्र की अगुवे वहां पर पहुंच चुके हैं। ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు సంఘము ఉజ్జీవింపబడడానికి సాధారణంగా మనలో జరిగేటువంటి కార్యము, ఒక అధికారాన్ని విశ్వసించినట్లయితే ఉజ్జీవము లేదు. ये प्रभु के लोगों, आज ध्यान से सुने कि कलीसिया में अगुवाओं के पीछे चलने से कलीसिया में कोई बेभारी नई जागृति होती है। ఒకవేళ నువ్వు పదవులో పెద్దగా ఉన్నావా, అనుభవంలో పెద్దగా ఉన్నావా, వయసులో పెద్దగా ఉన్నావా, నీ ప్రెజెన్స్ ఎప్పుడైతే సంఘములో ముందుందో, चाहे तुम उम्र में हो, चाहे अपने पद में हो, चाहे अपनी जॉब में हो, कहीं पे भी आप एक अधिकारी हो, तो जब कलीसिया में आपकी उपस्थिति होगी, మనం అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో చూసినప్పుడు వారంతా కూడా అపోస్తులుగా ఉన్నవారు మొదటగా ప్రార్థించగా తేజో మహిమను చూశారు. तब हमें याद रखना होगा जिस तरह प्रेरितों की उस पहली अध्याय में इकट्ठे होकर के प्रार्थना में बैठे हुए थे, तब में मेघ से
महिमा से भरा हुआ मेघ से भरे हुए थे। ఓ దైవజనుడా, ఓ సంఘ పెద్ద, ఓ కుటుంబ పెద్ద, నీ అధికారం అనేటువంటిది కేవలము మోకరించి ప్రార్థించి సంఘానికి, కుటుంబానికి అభిషేకము, తేజో మహిమను అందించవలసిన బాధ్యత నీపై ఉంది. चाहे तुम घर में अगुवा हो, चाहे कलीसिया में हो, चाहे कहीं और अगुवा हो, लेकिन आप याद रखना आपके ऊपर परमेश्वर ने एक जिम्मेदारी रखा है। परमेश्वर के सामने प्रार्थना करके अपनी जगह को महिमा से भरना है। కర్మేలు పర్వతమ్మై ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థించటానికి అక్కడికి వెళ్ళినప్పుడు బలిపీఠం మీద రాళ్లను సరిచేసి మొదటగా బలిపీఠాన్ని సరి చేస్తున్నాడు. तो जैसे एलिया ने कर्मेल की पर्वत पर पहुंच गए, प्रार्थना करने से पहले वेदी की पत्थरों को वो सजाने लगे। ఆకాశము నుంచి అగ్ని దిగాలంటే ఆ 12 రాళ్లను సరిచేసి బలిపీఠమును రిపేర్ చేస్తున్నాడు. तो आसमान से आग उतर कर आने से पहले कर्मेल की पर्वत के ऊपर एलिया वेदी की पत्थरों को ठीक करने लगा था। కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి, సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి, సంఘానికి యాజకుడైనటువంటి వ్యక్తి బలిపీఠాన్ని సిద్ధపాటు చేస్తున్నావా? चाहे कलीसिया में, चाहे अपने जॉब में, चाहे अपने घर में, अगर आप अगुवा हो तो याद रखना, अपने आप से सवाल करना कि क्या मैं अपने जीवन में अपने घर का वेदी को ठीक कर रहा हूं या नहीं। రూతు గ్రంథంలో బోయాజు దగ్గరికి వెళ్ళినటువంటి రూతుతో బోయాజు అంటున్నాడు, నా కుమారి, నువ్వు సొంత ప్రయత్నము చేయవద్దు, కోయి వారిని అనుసరించు అన్నారు. रूत की ग्रंथ में रूत के पास रूत जब बोयाज के पास पहुंचा, तब बोयाज रूत से कहता है कि हे रूत, आप अपनी मर्जी से कोई काम ना करें, परंतु काटने वालों के पीछे पीछे तुम्हें चलना होगा। అనుభవజ్ఞుడా, నీ అనుభవం మాదిరైందా? तो चाहे अपने जीवन में तजुर्बा आपके जीवन में एक उदाहरण है। ప్రార్థనా పరుడా, నీ ప్రార్థన అనుభవం అయిందా? क्या आप प्रार्थना करने वाले हैं, तो फिर क्या प्रार्थना की अनुभव आपके जीवन में है? లోకానికి నిన్ను ప్రభు వెలుగుగాను రుచిగల ఉప్పుగాను ఉంచి మాదిరిగా ఉంచిన మాదిరి చూపించావా? तो प्रभु आपको एक नमक के समान, एक दिया के समान धरती पर खड़ा किया है, तो क्या आपकी चाल चलन से पीछे वालों को एक उदाहरण आप दिखा रहे हैं कि नहीं? నీ జీవితము పరిమళ వాసనగా ఉండడానికి ప్రభు ఎంచుకున్నాడు. प्रभु ने अपने जीवन को एक खुशबू फैलाने वाले चीज के समान नियुक्त किया है। ఎవడును దీపం వెలిగించి కొంచెము కింద పెట్టడు. कोई भी अपनी दिया को अपने काट के नीचे नहीं रखता। సంఘములో ఎప్పుడైతే ఆ పెద్ద గోత్ర పెద్దలు అనేటువంటి మాటను సద్వినియోగపరుచుకోవడానికి రక్షణ పొంది నువ్వు సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలైందా, 10 సంవత్సరాలైందా, चाहे कोई भी अगुवा हो अपने जीवन में, अपने उद्धार के जीवन में, चाहे तुम उद्धार को पाप प्राप्त करते हुए 2 साल हो या 4 साल हो, अगर आप अगुवा हो, దేవుని సంఘములో తేజో మహిమకు నీవే కారణమవుతున్నావా, అవరోధానికి కారణమవుతున్నావా? तो याद रखना कि कलीसिया में महिमा से भरे रहने के लिए क्या आप कारण हो या उलझनों के कारण बन रहे हो। రెండవది, दूसरी बात, 5వ వచనాన్ని చూద్దాం. 5वीं आयत को देखते हैं। రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల సమాజకులందరినీ సమకూడి లెప్పెగా గొర్రెలు, పశువులు బలిగా అర్పించిరి. ఇక్కడ మనం 5వ చరణంలో 2వ భాగం చూస్తే సమాజకులందరూ, సామాన్యులందరూ, तो यहाँ पर लिखा हुआ है हर एक आम व्यक्ति। ప్రియులారా, మరొకసారి చెప్తున్నాను, అపోస్తుడైనటువంటి పౌలు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము లోకానికి తెలియపరచాలని తెలియపరిచారు. पौलुस के द्वारा परमेश्वर ने कलीसिया की हर एक प्रकार के ज्ञान को दुनिया में बांट दिया। నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించేది దైవజనుడు ఒకడు కాదు, సంఘము ప్రకటించాలని దేవుని ప్రణాళిక. सिर्फ परमेश्वर का दास नहीं, परंतु परमेश्वर की योजना यह है कि कलीसिया के द्वारा औरों को उद्धार में लेकर आए। రెండవదిగా, మొదటిగా పెద్దలు చూసాం, రెండవదిగా సభ సమూహం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపించాలి. पहली बात यह है कि अगुवे हैं, अगुवाओं के बारे में हम जान चुके हैं। दूसरी बात यह है कि हर एक व्यक्ति या सभा, पूरी सभा। సాధారణంగా దేవుని సన్నిధిలో మనం చాలా సార్లు చూస్తాం, అయ్యా మీ కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు రాలేదంటే, అయ్యా నేను సన్నిధికి వచ్చాను, నా కుమారుడు మార్కెట్ కి వెళ్ళాడు, షాపింగ్ కి వెళ్ళారని చెప్తారు. तो
तो कुछ लोगों को हम देखते हैं कलीसिया में, अगर हम उनसे पूछे कि आपका बेटा कहाँ है, आपका हस्बैंड कहाँ है या आपका वाइफ कहाँ है, वो कहते हैं कहीं मार्केट में गए हैं, कहीं शॉपिंग में गए हैं। इस तरह की बातें वो कहते हैं। దేవుని సన్నిధిలో తేజో మహిమ చూడాలంటే సామాన్యులందరూ కూడా నీ బిడ్డలు నీ కుటుంబముతో సహా దేవుని సన్నిధిలో కనిపించటము శ్రేష్టమైన మార్గము. लेकिन याद रखना, हर एक व्यक्ति परमेश्वर के कलीसिया में अपनी पूरी घराने के साथ पहुंचकर परमेश्वर की महिमा करना चाहिए। అది వ్యాపారమా, ఉద్యోగమా, మరొక విషయమా, ఏ విషయం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావో, चाहे तो अपना व्यापार की बात हो या उद्योग की बात हो या किसी भी प्रकार की बात क्यों ना हो, నీ 60 ఏళ్ల 70 ఏళ్ల వయసు జీవితానికి సంబంధించిన ఉద్యోగం కొరకై 15 సంవత్సరాలు పైగా నువ్వు చదవాలి. अगर आप 60-70 साल की उम्र में अपनी एक उद्योग को प्राप्त करना है तो फिर 15-20 साल तक आपको पढ़ाई करनी होगी। మన పిల్లలకు చెప్తా ఉంటాం, నువ్వు ఒక 15 ఏళ్ళు కష్టపడి చదివితే నీ జీవితం అంతా చక్కగా సంపాదించి చక్కగా ఉన్నత స్థితిలో ఉంటామని మనం చెప్తూ ఉంటాం. अपने बच्चों से हम कहते रहते हैं कि 15 साल आप मेहनत करो, उसके बाद एक अच्छा पद तुम्हें मिलेगा या अच्छा नौकरी तुम्हें मिलेगा और तुम ऐश कर सकते हो। 30 ఏళ్ల పాటు చేసే ఉద్యోగానికి 15 ఏళ్ల పాటు సిద్ధపాటు అవసరమైతే, अगर 30 साल करने वाली उद्योग नौकरी के लिए 15 साल की पढ़ाई की जरूरत होती है, శాశ్వత కాలములో పరలోక రాజ్యములో నిత్య ఆరాధనలో ఉండాలి అంటే ఎంత సిద్ధపాటు నీకు అవసరం. तो अनंत जीवन को प्राप्त करने के लिए, अनंत काल परमेश्वर की उपस्थिति में बैठने के लिए हमें कितना अर्ह पहुंचना होगा। దేవుని సన్నిధికి వచ్చే రోజు రెండో పనులు పెట్టుకోవద్దు. परमेश्वर के घर में पहुंचने से पहले दूसरा काम कोई और आप लेना नहीं। దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ కుటుంబంలో ఎవరిని విడిచిపెట్టి రావద్దు. परमेश्वर के घर में पहुंचने से पहले किसी को भी अपने घर में छोड़कर ना आए, విచారంతో రావద్దు. किसी विचार से ना आए। 100వ సంకీర్తనలో ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన గుమ్మములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రమ్మని చెప్పబడింది. 100वां भजन में अगर हम देखेंगे वहां पर लिखी हुई है, जो भी प्रभु के दरबार में प्रवेश करे वे स्तुति की गीत गाते हुए प्रवेश करे। మూడవ విషయం, तीसरी बात, 5వ వచనంలో చెప్పబడుతున్న మాట, గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. तो 5वां अध्याय 5 की आयत में इस प्रकार लिखी है कि उन्होंने बलि चढ़ाए। దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు గొర్రెలను మేకలను తీసుకొచ్చారు. जब वे प्रभु के दरबार में आ रहे थे तो वे भेड़ और बकरियों को लेकर आए थे। ఈ రోజు గొర్రెలను మేకలను మేము ఎక్కడ తీసుకురమ్మని నన్ను అడగొద్దు. तो यहाँ पर मेरे से कोई नाम पूछे कि भेड़ बकरियों को हम कहां से लाए, కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, ఒట్టి చేతులతో రాకూడదని. परंतु आप इस बात को याद रखना कि खाली हाथों से कभी प्रभु దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఒట్టి చేతులతో రావద్దు. के दरबार में कभी खाली हाथ ना आए। సంఘము అభివృద్ధి చెందటంలో कलीसिया अभिवृद्धि पहुंचने में నీ హస్తముందా? आपका हाथ है उसमें। నువ్వు ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఆలోచన చేసావా? क्या आप दिल की गहराई से विचार किए थे इस बात को? నీ దైవజనుడు విస్తారమైన సేవ చేయాలి అని అంటే, अगर आपका दास बड़ी सेवकाई करनी निभानी है, సంఘములో సువార్త నీ గడప దాటి బయటకు వెళ్ళాలి అని అంటే, कलीसिया में जो सुसमाचार है उसे जो पृथ्वी की छोर तक पहुंचाना है, సంఘములో ఉజ్జీవ కార్యక్రమాలు జరగాలి అని అంటే, कलीसिया में देखभाल या जागृति की कार्यक्रमों को आपको देखनी है, నీ చెయ్యి కలవకుండా మరొక మార్గం దేవుడు ఏర్పాటు तो చేయలేదు. आपका हाथ भी उसमें मिलना चाहिए। बिना आपके हाथ कोई काम नहीं हो सकता। ఎప్పుడైతే ఆత్మ కార్యాలు, దైవ కార్యాలు బలంగా జరుగుతున్నాయో, जब परमेश्वर का काम आप में काम भरपूरी से होते हैं, ఆదిమ సంఘము అంత బలముగా కార్యములు జరిగించడానికి కారణం తెలుసా మీకు? पहली कलीसिया इतनी बड़ी रीति से जागृति कामों को करने के कारण क्या है? మొదటి ప్రసంగంలో 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత లెక్కకు విస్తారమైనటువంటి వారు, వెంటనే ర్యాపిడ్ గ్రోత్ ఎందుకు జరిగింది? पहली प्रचार में 3000 लोग, उसके बाद 5000 लोग, उसके बाद अधिक लोग, अधिक संख्या से कलीसिया में जुड़ने का कारण या इस रीति से बढ़ने का कारण क्या था? వారు స్థిర ఆస్తులను అపోస్తులుల పాదముల యొద్ద పెట్టిరి. क्योंकि वे सब के सब अपनी सारी संपत्ति को बेचकर प्रेरितों के पांव चरणों के पास लेकर आके कर चुके हैं। భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించడానికి కారణమయ్యారు. पृथ्वी की छोर तक पहुंचाने का कारण वो बने थे। ఈ రోజు మన సంఘము
మన వీధి దాటి పక్కకు వెళ్ళలేకపోతుంది. तो आज हमारी कलीसिया अपनी बाजार को पार करके दूसरी बाजार में पहुंच नहीं पा रही है. కారణము మనలో ప్రతి ఒక్కరు కూడా कारण कोई और नहीं है, हम सभी ही हैं. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావద్దు. प्रभु की उपस्थिति में पहुंचने से पहले खाली हाथों से ना पहुंचे. 7వ వచనంలోనికి మరలా వద్దాం. 7वीं आयत में फिर एक बार जाएंगे. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసము తీసుకుని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి అన్నారు. तो लिखा है दूसरी यहाँ की पुस्तक 5वें अध्याय और 7वीं आयत में याजकों ने यहोवा की वाचा का संदूक उसके स्थान में अर्थात भवन के भीतर कोठरी में जो पवित्र स्थान है पहुंचाकर करूबों के पंखों के नीचे रख दिए. దావీదు జీవితంలో చాలా దెబ్బలు తగిలే వరకు తెలియలేదు మందసం ఎక్కడుందో. दाऊद के जीवन में कई सारे चोट खाने से पहले कभी भी उनके जीवन में समझ नहीं आया था. అప్పుడు ఆలోచనకు వచ్చాడు, అయ్యో దేవుని మందసం ఎక్కడుంది, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, పరిశుద్ధ ప్రదేశములో పెట్టాలి. कई ठोकरों को खाने के बाद दाऊद को विचार आया था कि परमेश्वर के संदूक को एक पवित्र स्थान में ही रखनी होगी. పరిశుద్ధ స్థలములోనే ఉండాలి. पवित्र स्थान में रखने वाली चीज पवित्र स्थान में ही होना चाहिए. దీనినే క్రమము లేక ప్రయారిటీ అంటారు. इसी को कहते हैं रीति. ఈ ప్రయారిటీలో నీ మొదటి స్థానము దేవునికి ఇచ్చావా? इस रीति में क्या अपनी पहली स्थान परमेश्वर के लिए ही है? దేవుని సన్నిధికి రావటం అంటే నీ మిగులు ఉన్న సమయము కాదు. परमेश्वर की उपस्थिति में आने के लिए बचा हुआ समय को लेकर के ना आए. నీ ప్రథమ స్థానము శ్రేష్టమైన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. परंतु श्रेष्ठ समय या प्रथम समय परमेश्वर को लिए देना होगा. మీలో అనేకులు నిద్రించుచున్నారు అన్నారు. आपके बीच में कई लोग सोए हुए हैं. దేవుని స్తుతించి ప్రథమ స్థానం ఇవ్వకపోవటం వల్ల మనం ఎంతగానో నష్టపోతున్నాం. तो परमेश्वर को बिना स्तुति करे हमने अपने जीवन में बहुत कुछ खो दिए. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని తలగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. प्रभु आपको और अपने घराने को अपनी उपस्थिति में सिर बनाकर रखना चाहता है. నువ్వు క్రమాన్ని పాటించి మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చే ఆలోచన నీకున్నట్లయితే, अगर रीति के अनुसार चलते हुए परमेश्वर के लिए प्रथम स्थान दोगे నీ సమయము దీవించబడుతుంది. तो आपका समय पर प्रभु अपनी आशीष को बरसाएंगे. నీ బిడ్డలు దీవించబడతారు. अपने बच्चों पर आशीषों को बरसाएंगे. నీ కుటుంబము దీవించబడుతుంది. और अपने घर को भी आशीषित करेंगे. నీ రాకపోకలు దీవించబడతాయి. और आना जाना आशीषों को पाएंगे. నువ్వెప్పుడైతే దీవించబడుతున్నావో जब आप आशीषों को पाएंगे అనేకులు నిన్ను చూసి నీ దేవుడిని తెలుసుకుంటారు. और बहुत लोग तुम्हें देखकर परमेश्वर को पहचानेंगे. ఎప్పుడు నువ్వు విచారంతో ఉంటే, अगर आप दुख से भरे हुए हैं, ఎప్పుడు దుఃఖంతో ఉంటే, अगर हमेशा आप उदासी के साथ बैठे हुए हैं, లోకములో వారు చింతించినట్టు నీవు కూడా చింతిస్తూ ఉంటే, अगर दुनिया वाले लोग करने रीति से अगर आप भी करते हैं, లోకానికి నువ్వు చూపించే మాదిరి ఎక్కడ? तो दुनिया को दिखाने वाली उदाहरण आपके जीवन में कहाँ है? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే పౌలు మాటలు నీకు గుర్తొచ్చాయా? पौलुस कहता है खुशी मनाओ और कहता हूं आनंद मनाओ. లోకములో ఆనందించటాన్ని గురించి ప్రభు వాగ్దానం నీ హృదయంలో ఉందా? दुनिया में आनंद मनाने का वायदा क्या आपके जीवन में स्थिर है? అది నీ జీవితంలో అభ్యాసం అవుతుందా? क्या उस वायदा आपके जीवन में अभ्यास कर रहे हैं? విచారములో ఉన్న వారికి నీ జీవితం ఒక మాదిరి అయిందా? उदासी में पड़े हुए लोगों के लिए एक उदाहरण बना है क्या तुम्हारा जीवन? ఈ విషయంలో ఏది జరగకపోయినా నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోవటమే కారణం. अब आपके जीवन में अगर कुछ ना हो रहा है, इसका कारण कुछ और नहीं है, अपने जीवन में प्रभु को पहला स्थान नहीं देते होंगे. సంఘమా, విశ్వాస జీవితమా, కుటుంబ జీవితమా, వాక్యానికి దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చావంటే వర్ధిల్లుతావు. चाहे कलीसिया हो, चाहे परमेश्वर का काम हो या आराधना हो, हर एक काम में अगर उनके लिए एक प्रथम स्थान अगर आप दे सकते हैं तो प्रभु आपको आशीष करेंगे. ఈ రోజు ఆ క్రమము సరిగా పాటించక దేవుని పక్కన పెట్టి నా ఉద్యోగం, నా వ్యాపారము, నా యొక్క ఇష్టాయిష్టాలు, నా స్నేహితులు, నా బంధువులను కనుక నువ్వు వెళ్ళినట్లయితే, इस रीति को छोड़कर अपने लोग, अपने रीति, अपने रिश्तेदार, अपना काम, अपने उद्योग करते हुए परमेश्वर के दरबार को छोड़कर दुनिया के पीछे भागोगे నువ్వెప్పటికీ తేజో మహిమను చూడలేవు. तो कभी भी अपने जीवन में महिमा से भरा हुआ
मेघ को नहीं पहुंच पाएंगे। నువ్వు లోకరీతిగా కష్టపడితే లోకంలో ఉన్న విషయాలే కనబడతాయి. दुनिया में मेहनत करोगे तो फिर दुनियादारी ही आपके जीवन में दिखेगी। మనం ఆత్మానుసారులము, ఆత్మానుసారులు. परंतु हम सभी दुनियादारी के नहीं, आत्मा के अनुसार चलने वाले हैं। మనము శరీర క్రియలను జయించిన వారం. हम अपने जीवन में शारीरिक कामों पर जीत को प्राप्त किए गए लोग हैं। ఒకవేళ ఇప్పటికీ శరీర క్రియలను అనుసరిస్తూ ఉన్నట్లయితే अभी भी अपने जीवन में शारीरिक रीति से चलने वाले हैं, మనము క్రీస్తు వారము కాకపోతాం. तो हम परमेश्वर के नहीं होंगे। ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు, प्रभु आपसे कहने वाले बातें, ఆ తేజో మహిమ నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో నింపబడాలి. उनकी महिमा, उनकी रोशनी आपके जीवन में, आपके घराने में और आपकी कलीसिया में भरना चाहिए। 11వ వచనంలోకి మరలా వద్దాం. और फिर एक बार हम 11वीं आयत में जाएंगे। యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునిరి. लिखा है जब याजक पवित्र स्थान से निकले, अपने याजक जितने याजक उपस्थित थे उन सबों ने अपने अपने को पवित्र किए थे और अलग अलग दलों में होकर सेवा ना करते थे। రైట్, ఈ మాటకి మీరు ప్రతి ఒక్కరూ నాకు జవాబు చెప్పాలి. इस बात के लिए जवाब आप सभी मेरे को देना। ఇది సంఘములో తేజో మహిమకై స్పష్టమైన మాట. इस बात जो है हमारे कलीसिया में महिमा को देखने के लिए एक स्पष्ट विधि से लिखा हुआ वचन है। సంఘములో నీ బాధ్యత, నీ తలంపు ఏమిటి? कलीसिया में आपका जिम्मेदारी या आपका विचार क्या है? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా यहाँ पर बैठे हुए हर एक व्यक्ति, సంఘములో నీ తలంతు, నీ బాధ్యత ఏమిటి? कलीसिया में आपके लिए दिया गया तलाक क्या है या जिम्मेदारी क्या है? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వస్తున్నాను అనుకుంటున్నావా? నీకు ఒక బాధ్యత ఉందని నీకు ఎప్పుడైనా తెలుసా? क्या आप जानते हो कि परमेश्वर के कलीसिया में आपके लिए एक जिम्मेदारी है? ఈ వాక్యములో చెప్పిన మాట మనం చూసినప్పుడు इस वचन में लिखी हुई बात को अगर हम ध्यान से देखेंगे తమ వంతులు చూడకుండా, तो यहाँ पर लिखा है वो अलग अलग होकर के काम करते थे। దావీదు దేవుని మందిరములో యాజకులకు, గాయకులకు, వాయిద్యకారులకు వారి వారి బాధ్యతల ప్రకారంగా కొన్ని షిఫ్ట్లు ఉంచబడ్డాయి. परमेश्वर के घर में बजाने वाले, गीत गाने वाले और सेवा करने वाले इस प्रकार अलग अलग काम उनके लिए दिया गया था। ఒక వంతు అయిన వారు వెళ్ళిన తర్వాత మరొక వంతు వారు వస్తారు. एक काम निभाने वाले आने के बाद उसका काम पूरा होने के बाद दूसरे वाले आते थे। మీలో చాలా మంది షిఫ్ట్ లో ఒకవేళ జాబ్ చేస్తూ ఉండొచ్చు. अगर आप काम करने वाले हैं, उद्योग करने वाले हैं, तो फिर आपको शिफ्ट के बारे में जानते होंगे। ఒక షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మరొక షిఫ్ట్ వాళ్ళు వస్తారు. एक शिफ्ट वाले काम अपना पूरा करने के बाद दूसरा शिफ्ट वाले आ जाएंगे अपने समय पर। ఈ షిఫ్ట్ అయిన వ్యక్తి వెళ్ళిపోయే వ్యక్తిని పని చేయమంటే నా డ్యూటీ అయిపోయింది, నెక్స్ట్ ఆయన చేస్తారని ఖచ్చితంగా చెప్తారు. अपना शिफ्ट पूरा होते ही अगर उसे बोलेंगे कि ये वाला भी थोड़ा काम पूरा करके जाओ, तो फिर वो कहेंगे कि नहीं, दूसरा शिफ्ट वाले आएंगे और इसे कंटिन्यू करेंगे। ఇదే మాటను మనం మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే జకర్యా గురించి చెప్తూ, జకర్యా వంతు ప్రకారముగా యాజకుడయ్యననే మాట మనం లోకాసు వార్తలో మనం చూస్తాం. तो इस बात को समझने के लिए जकरियाह को अगर हम स्मरण करेंगे तो जकरियाह के बारे में लिखा हुआ है, जकरियाह अपनी रीति के अनुसार में काम करता था। అలాగున ఆ దేవుని మందిరములో క్రమమైనటువంటి యాజకులు ఉన్నారట. तो उसी प्रकार या परमेश्वर के दरबार में काम करने वाले श्रेष्ठ दास लोग थे। ఇక్కడ చెప్తున్న మాట వంతులు చూడకుండా, तो यहाँ पर लिखा है వంతులు క్రమం లేక, तो वे अपना रीति को नहीं देखे। ఈ క్రమము లేకుండా అంటే ఈ మాట ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు వెళ్ళిపోయే వ్యక్తి కూడా ఆగాడు, ముందు డ్యూటీ అయిన వ్యక్తి కూడా నేను మరలా పనిచేస్తానని వచ్చాడు. वे अपने रीति को छोड़कर, इसका मतलब अभी जो उनका काम था वो अपना काम की समय पूरा होने के बाद भी, समय को पार करने के बाद भी वो काम करने लगे थे। ఈ పని నాది కాదని ఎవరు అనట్లేదు. तो कोई भी वहां पर ये नहीं कह रहे थे कि ये काम मेरा नहीं है। సంఘంలో చాలా సార్లు ఈ పని నాది కాదని మనం తప్పించుకుంటాం. कलीसिया में बहुत लोग कई बार ऐसे करते हैं कि ये काम मेरा नहीं है, ये उसका है। చాలా సునాయాసంగా మనం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం. सभी आसान विधि से यहाँ से भागने की कोशिश करते हैं। ఇక్కడ మాట అదే చెప్తున్నారు, వంతులు చూడకుండా పోటీ పడి పని చేస్తున్నారు. परंतु यहाँ पर लिखी
की बात यह है कि वे अपने रीति को नहीं देख रहे थे, परंतु परमेश्वर के काम के लिए वो कोशिश कर रहा था। డ్యూటీ అయిపోయిన యాజకుడు మరలా వచ్చి నా డ్యూటీ అయిపోయినా పర్వాలేదు నేను మరలా పని చేస్తానంటున్నాడు. याजक अपना समय पूरा होने के बाद भी वे परमेश्वर की उपस्थिति में या उसके भवन में आकर के कहने लगे कि मैं प्रभु की सेवा और करूंगा। నేను కేవలం ఈ పని మాత్రమే చేస్తాను, మరొక పని నాది కాదు అనట్లేదు. और ये नहीं कहते थे कि मेरा काम यही है, मैं यही काम करूंगा, दूसरा काम नहीं करूंगा। సంఘములో నీకు ఇవ్వబడిన ఏ పనైనా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే तो अगर आप अपनी कलिसिया में दिया हुआ कोई भी काम को पूरा करने के लिए अगर आप तैयार हैं, కొంతమంది నేను నాయకత్వమే నా బాధ్యత అంటారు, कुछ लोग कहते हैं मैं सिर्फ अगुवाई ही करूंगा, కొంతమంది నేను వాక్యం చెప్పడమే నా బాధ్యత అంటారు, कुछ लोग कहते हैं वचन प्रचार करना ही मेरा काम है, मैं वही करूंगा, కొంతమంది నేను పాటలు పాడటమే నా బాధ్యత అంటారు. कुछ लोग कहते हैं गाना गाना ही मेरा काम है। దేవుని మందసములో ఉంచబడినప్పుడు వారు ఆ పాత్రలు పోషించకుండా ఏ పని చేయడానికైనా పోటీ పడ్డారట. परंतु परमेश्वर के संदूक को लेकर आया हुआ समय पर हर एक व्यक्ति अपने अपने काम धामों को छोड़कर, अपने रीति रिवाजों को छोड़कर अपना परमेश्वर की सेवा करने के लिए वे सब दौड़ रहे थे। దేవుని సన్నిధి గుమ్మము తొక్కినప్పుడు అలాంటి ఆత్మ నీలో ఉందా? परमेश्वर की उपस्थिति में आते समय क्या इस प्रकार की आत्मा आपके जीवन में है? అది ఏ చిన్న పనే కానీ పెద్ద పనే కానీ పేరు ప్రఖ్యాతులు కలిగిందే కానీ లేనిది కానీ ఏదైనా సరే నా ప్రభు మహిమ కొరకని నువ్వు చేసిన రోజు, चाहे छोटा काम हो या बड़ा काम हो, दिखने वाली हो या अनदेखी काम हो, कुछ भी हो, किया हुआ काम को अगर आप पूरा कर रहे हैं तो प्रभु की आत्मा के जीवन में होगा। అక్కడ పరిశుద్ధాత్మను చూస్తావు. तो वहां पर परमेश्वर के कामों को आप देख पाएंगे। దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం మనం? प्रभु की उपस्थिति में, उनके भवन में हम किस लिए आए हैं? కొన్నిసార్లు మనం పరీక్షించుకోవాలి, हम अपने आप को एक बार जांचना भी जरूरी है, కొన్నిసార్లు మనం ప్రశ్నించుకోవాలి, हम अपने आप को एक बार सवाल करना भी जरूरी है। సాధారణ జీవితాల నుంచి బయటపడాలి. हमें अपनी एक साधारण जीवन से अलग होकर चलना होगा। ఎప్పుడు ఇలాగే వెళ్ళిన మార్పు లేనటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం అనే అర్థంలో పరిశీలన చేస్తే ऐसे ही हमेशा परमेश्वर के वचन की नाई में अगर हम अपने आप आईना में अगर अपने आप के जीवन को देखते हुए अपने जीवन में बदलाव को लेकर आएंगे। నేను ఒట్టికుండగా ఈ సన్నిధికి వచ్చాను, నింపబడిన పాత్రగా నేను వెళ్ళాలని పట్టుదల నీలో ఉన్నట్లయితే, मैं खाली दिल के साथ या खाली हाथों के साथ मैं यहाँ पर आया हूँ, परंतु पूरा वचन परमेश्वर की महिमा से भरकर यहाँ से मैं लौटूंगा, इस प्रकार की इच्छा आपके जीवन में हो। పరిశుద్ధాత్మలో ఆనందాన్ని నేను ఇంకా అనుభవించలేదనే అభిప్రాయం నీలో ఉన్నట్టయితే, अगर आपके जीवन में लगता है कि मैं पवित्र आत्मा के आनंद को अब तक मैं महसूस ही नहीं किया, క్రీస్తులోనికి రాకపూర్వం ఎలాగుందో జీవితం క్రీస్తులోకి వచ్చాక కూడా అదే జీవితం అయితే నీలో ఆ ఆనందాన్ని ఇంకా నీవు చూడలేదు. परमेश्वर में आने से पहले जैसा जीवन था वैसे ही जीवन अभी भी अगर तुम जी रहे हैं तो प्रभु में आनंद भरपूर से आप महसूस नहीं कर पाएंगे। పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని తాకి తేజో మహిమను చూడాలి అనంటే, परमेश्वर की आत्मा पवित्र आत्मा तुम्हें छूकर प्रभु की महिमा को तुम्हें देखनी है, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి కార్యము వెంబడిన వెళ్ళినట్లయితే, तो यहाँ पर लिखी हुई रीति के अनुसार हर एक काम के अनुसार करने से పరిశుద్ధాత్మ అభిషేకము తేజో మహిమకు మరొక విధమైనటువంటి షార్ట్ కట్ లేదు. परमेश्वर की महिमा या उनकी आत्मा से भर जाने के लिए कोई और शॉर्टकट हमारे जीवन में है ही नहीं। వారు ఎలాగైతే పోటీపడి వంతులు చూడకుండా అయా నేను అధికారిని, నేను ఉద్యోగిని, నేను మరొకటని కాకుండా క్రీస్తు ప్రభులో మనం అందరము సమానమే, దేవుని మహిమ కొరకు వచ్చామనేటువంటి పోటీ నీలో ఉన్నట్లయితే, अगर कोई भेद ना दिखाते हुए प्रभु की काम करने के लिए दौड़ रहे हैं या जुनून आपके जीवन में है, అలాంటి సమయములో తేజో మహిమను చూడగలుగుతావు. तो ही आपके जीवन में हमेशा में परमेश्वर की महिमा को तुम देख सकते हैं। ఒకసారి ఆలోచన చేయండి, एक बार सोचिएगा, ఎప్పటి వలె కాకుండా हमेशा जैसे नहीं నేను పెద్దగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని, मैं प्रभु के दरबार में प्रार्थना करने वाला एक अगुवा के समान, కుటుంబం అంతా చిన్నలు పెద్దలు దేవుని సన్నిధికి రావాలని, और मैं अपने पूरी घराने के साथ प्रभु की उपस्थिति में पहुंचने के लिए ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి నేను రాకుండా ఉండాలని, और बिना खाली हाथों से नहीं परंतु प्रभु की उपस्थिति में भरकर आने के लिए, నేను నా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలని, और मैं अपने जीवन में पहला स्थान प्रभु को देने के लिए, నేను తారతమ్యం లేకుండా దేవుని సన్నిధిలో పనిచేయాలని, और बिना भेद परमेश्वर की सेवा
आवश्यकता को निभाने के लिए ఈ ప్రయత్నాల గుండా నువ్వు వెళితే ये अपने ये सारे कामों को करने के लिए अगर आप अपनी प्रयास को करते रहोगे పరిశుద్ధాత్మ సంతోషాన్ని చూస్తావు. तो परमेश्वर की आत्मा की आनंद को अपने जीवन में आप देख నీ पाएंगे। సన్నిధి తేజో మహిమ చేత నింపబడుతుంది. तो आपकी कलिशा परमेश्वर की महिमा से भर जाएगी। శరీరం ఎలాగైతే ఉంటుందో जैसे शरीर है శరీరములో కణాలు ఎలాగుంటాయో और शरीर में जैसे कण होती है కణాలు ఎలాగ జీవం కలిగి ఉంటాయో और हर एक कण में जैसे जान होती है ఈ కణాలు ఎప్పుడైతే మనుగడ సాధిస్తున్నాయో और जब ये कण चलते हैं ఆ కణాలు ముఖ్యంగా అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటాయి. और वो एक कण हमेशा आगे बढ़ते रहेंगे కొన్ని మృత కణాలు ఉంటాయి. और नया कण उत्पन्न होते हैं। ఈ మృత కణానికి జీవమైన ఆహారం అందకపోతే लेकिन कुछ ऐसे कण हैं जो मृत हैं या मरे हुए हैं, अगर इसे खाना ना मिले సంఘములో అవయవాలైనటువంటి మనము तो जैसे कलिसिया में अलग अलग प्रकार के अंग हैं हम सभी। లవోదికీయ సంఘాన్ని గురించి అంటున్నారు, నీవు జీవించుచున్నావన్న మాటే గాని నీవు మృతుడవే అన్నారు. लवोदिकीय कलिसिया के तरफ देखिए, उससे कहा गया है तुम्हें लगता है तुम जीवित हैं परंतु तुम मरे हुए हैं। ఈ రోజు ఒకవేళ ఏ సాకులు చెప్పి మనం తప్పించుకున్నాం, तो आज किसी भी बहाने से अगर हम यहाँ से बचने की कोशिश करेंगे, దేవుడు నిన్ను ప్రేమించి నీకు వాక్యాన్ని అందించాడు. लेकिन याद रखना परमेश्वर ने आपको इन बातों के द्वारा फिर एक बार अपनी वाचा को तुम्हें स्मरण दिलाया। దైవజనుల చేత వారం వారం నువ్వు వాక్యాన్ని పొందుకుంటున్నావు. परमेश्वर की मुख और दास के मुंह से हर एक हफ्ता अपनी वचन तुम्हें दिलाया जा रहा है। ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని వాక్యం చెప్తుంది. इतनी बड़ी उद्धार को अगर आप ठान रहे हैं तो फिर कैसे बच पाएंगे। ఈరోజు మోషే చేసిన ప్రార్థన, అయా నీ సన్నిధి నాతో రాకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేము. एक बार मूसा ने किया हुआ प्रार्थना को स्मरण करे कि प्रभु अगर आप हमारे साथ ना चले तो हम यहाँ से एक कदम भी हम आगे ना बढ़ेंगे। ఈ రోజు మొదలుకొని तो आज से लेकर ఆత్మీయ జీవితాలుగా अपने आत्मिक जीवन में ఒక స్థిరమైనటువంటి నిర్ణయముతో एक स्थिर निर्णय को लेकर ప్రభువా మేము వెలిగింపబడాలి, प्रभु मैं तेरे उपस्थिति में जलना चाहता हूँ, ఉజ్జీవింపబడాలి. प्रभु मैं जागरूक होना चाहता हूँ, అయా మేము సాధారణ జీవితము నుంచి प्रभु मुझे एक साधारण जीवन से अलग करो పరిపూర్ణతలోనికి మేము నడవాలి. और भक्ति में मुझे लेकर चलो। లోపాలు సరిచేయబడాలి. प्रभु मेरे अंदर कमी घड़ियों को निकाले। విశ్వాస జీవితములో विश्वास के जीवन में అయ్యా ఇప్పటికే మేము వెనకబడిపోతే अब तक मैं बहुत पीछे हो गया हूँ, నీ ఆత్మ చేత మమ్మల్ని లేవనెత్తు. प्रभु की आत्मा से मुझे फिरेगा और बढ़ाना। మీకు అసాధ్యమైనది లేదయ్యా. प्रभु तेरे सामने कोई संभव नहीं है। ఆదిమ సంఘములో ఉన్న ఉజ్జీవము पहले कलिसिया में जो बेभान थी, మా సంఘములో కావాలని ఆయన बेभान आज हमारे कलिसिया में शुरू हो गया। పక్షపాతము లేని దేవా, हमारे प्रभु जी तुम्हारे अंदर कोई छल नहीं है। ఆనాడు ఆ సంఘానికి ఇచ్చిన ఆత్మనే और जिस तरह आत्मा उस कलिसिया को तुमने दी थी, ఈనాటి ఈ సంఘానికి మీరు और అనుగ్రహిస్తున్నారు. वैसे ही आज की कलिसिया पर भी ऐसे प्रभाव दे। ఆ సంఘానికి దేవుడైన మీరే जैसे आप उस कलिसिया की परमेश्वर हैं, ఈ సంఘానికి దేవుడై ఉన్నారు. वैसे आज इस कलिसिया का भी परमेश्वर है। ఆ సంఘము పఠించిన వాక్యమే और उस कलिसिया ने जो वचन को स्मरण की, ఈ సంఘమైన మాకును అనుగ్రహించారు. और वही वचन हमें भी दिए हैं। వ్యత్యాసం ఎక్కడుంది? तो कोई फर्क नहीं है। ఎక్కడుంది వ్యత్యాసం? क्या फर्क कोई है कुछ? మనలో స్పందన, तो इसमें कोई फर्क नहीं है, परंतु फर्क यही है మనలో हमारे अंदर कोई बदलाव नहीं है। ఆ స్పందన సరిలేనప్పుడే దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. जब हमारे अंदर एक स्पंदन या हमारे अंदर कोई रीति नहीं होती है, कोई చివరిగా మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. उस वचन को स्मरण करने का रीति हमारे अंदर नहीं होती है, యుద్ధానికి వెళ్తున్నాం మనం. तो मैं एक बात आपको याद दिलाना चाहता हूँ, अगर हम युद्ध करने जा रहे हैं అక్కడ అనేకమైనటువంటి కత్తులు ఉన్నాయి. तो वहां पर अलग अलग प्रकार के हथियार हैं। నేను గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ కు వెళ్ళాను. నేను जब मैं पहले पिछले बार दिल्ली आया था तब मैं रेड फोर्ट गया था, అక్కడ చాలా రకాలైనటువంటి యుద్ధ కత్తులు నేను చూశాను. और वहां पर लड़ने वाले या युद्ध की तलवारों को मैंने देखा। యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకు ఆయుధమైన కత్తి కావాలి, అవునా? युद्ध में जाने के लिए
हमारे पास एक हथियार या तलवार होना चाहिए। చెప్పాలి. ఇప్పుడు మనిషి ఉన్నాడు, కత్తి ఉన్నారు, ఇంకేమైనా కావాలా యుద్ధానికి? इंसान है, उनके हाथ में हथियार है, और कुछ चाहिए क्या? बताइए, कुछ और चाहिए? ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ నేను చెప్తాను, మనిషికి ఒక కత్తి ఇచ్చి యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళగలరా? यहाँ पर बैठा हुआ हर एक के हाथ में मैं एक तलवार पकड़ाऊंगा और बोलूंगा कि अभी युद्ध में चले जाओ, क्या जाओगे? చెప్పాలి. ఈ ప్రశ్న చెప్తే నా ప్రసంగాన్ని ముగిస్తాను, చెప్పకపోతే కొనసాగిస్తాను. इस प्रश्न की जवाब बताइए तो मैं समाप्त करूंगा या तो मैं कंटिन्यू करूंगा। ఏం కావాలి చెప్పండి. बताइए। నో అంటే అంతవరకు నేను చెప్పలేదు, కానీ నేను చెప్పేది దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావాలి. तो उस युद्ध लड़ने के लिए, युद्ध लड़ने से पहले उसका एक तालीम या ट्रेनिंग हमें चाहिए, तरबीयत चाहिए। అవునా కదా చెప్పండి. क्या तरबीयत की जरूरत है कि नहीं? ఆత్మ ఖడ్గము వాక్యం అయితే, आत्मा के रूप का एक तलवार के रूप आत्मा है। ఆత్మ ఖడ్గము వాక్యం అయితే आत्मा की रूपी वचन तलवार है, ఆదిమ సంఘానికి కత్తి ఉంది, और उसी पहली कलीसिया के हाथ में उसी तलवार है, మనకే కత్తి ఉంది. और हमारे हाथ में भी वही तलवार है। వ్యత్యాసం ఏమిటో తెలుసా? क्या फर्क है? వాళ్ళకు ఉపయోగించడం వచ్చింది, మనకు ఉపయోగించడం రావట్లేదు. फर्क यही है कि उनको समझ में आया था कि उस तलवार को कैसे इस्तेमाल की जाती है, परंतु हमें समझ नहीं आ रहा है कि उस तलवार को कैसे इस्तेमाल की जाए। పక్షపాతం లేని దేవుడు तो प्रभु के अंदर कोई छल नहीं है। లోకముని ఎంతో ప్రేమించాను, उन्होंने पूरी धरती से मोहब्बत किए ప్రేమించి నీకు నాకు వాక్యాన్ని ఇచ్చారు. और इस धरती से प्रेम किए, इस दुनिया से प्रेम किए, और हमें अपने वचन दिए, అభ్యాసం చేద్దాం, और उस वचन को हम अभ्यास करें, సంపూర్ణ సమర్పణ కలిగి ఉందాం. भरपूरी समर्पण के साथ चले। క్రైస్తవ జీవితం కేవలం వ్యక్తిగతంగా మనం ఆశీర్వదింపబడటానికే కాదు, గాని मसीहत की जीवन पहले हमारा सिर्फ अपना पर्सनल आशीषों को प्राप्त करने के लिए ही नहीं, నీ ద్వారా అనేకులు దీవించబడాలి. परंतु आपके द्वारा अनेक लोगों के जीवन में आशीषों को प्रभु पहुंचाना चाहता है। అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం చెప్పండి. प्रभु अब्राहम को दिया हुआ वायदा क्या था? అబ్రహామా, अब्राहम, నీ ద్వారా, तुम्हारे द्वारा, నీ సంతానము ద్వారా तुम्हारे संतान के द्वारा భూమి యొక్క इस धरती पर సమస్త వంశములు समस्त जाति ఆశీర్వదింపబడాలి. आशीषों को प्राप्त करेंगे। ఈ రోజు నువ్వు ఎక్కడున్నా నువ్వు అనేకులకు ఆశీర్వాద కారణం. तुम कहीं पे भी हो, तुम्हारे जीवन अनेक लोगों के लिए आशीष का कारण कहना चाहिए। దేవుని కృపను బట్టి परमेश्वर के अनुग्रह के कारण సంఘములో कलीसिया में ప్రతి ఒక్కరూ కూడా हर एक व्यक्ति బలమైనటువంటి పాత్రగా, एक बड़ा मजबूत की पात्र के समान, శక్తి కలిగిన పాత్రగా, शक्ति से भरा हुआ पात्र के समान ఆ రీతిగా ఉన్నట్లయితే సంఘాలు ఉజ్జింపబడతాయి. ऐसे होंगे तो कलीसिया में बेदभारी शुरू होगी, తేజో మహిమను చూడగలుగుతారు. परमेश्वर की महिमा को देख पाएंगे। దేవుడు దీవించును గాక. प्रभु हमें आशीषित करे, దేవుడు అభిషేకము దయచేయును గాక. प्रभु हमें अभिषेक हम पर స్థానిక సంఘమును తేజో మహిమ చేత నింపబడును గాక. प्रभु इस कलीसिया को अपनी महिमा से వ్యక్తిగత జీవితాలు ఆత్మతో నింపబడును గాక. एक व्यक्ति के जीवन में आत्मा से भर दे। ఈ రోజు మొదలుకొని आज से लेकर వెలిగింపబడిన प्रभु जलाया हुआ, ఆత్మ నింపుదల కలిగినటువంటి आत्मा से भरा हुआ బలమైనటువంటి పాత్రలుగా एक बड़ा पात्र के समान దేవుడు అభిషేకించును గాక. प्रभु तुम्हें अभिषेक कर दे पाए। प्रभु की महिमा हो। धन्यवाद। आमीन।